నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మాయలపై కీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా జగన్ రెడ్డి జుట్టు అంతా విజయసాయిరెడ్డి చేతిలో ఉంది. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత జగన్ కోటరీని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి జగన్ గురించి మాత్రం ఎక్కడా నోరు విప్పటం లేదు. గతంలో కాకినాడ పోర్టు వ్యవహారానికి సంబంధించి, ఆ తర్వాత లిక్కర్ స్కామ్కు సంబంధించి విజయసాయిరెడ్డి విచారణకు హాజరవడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు రేగాయి. సాయిరెడ్డి విచారణకు హాజరైన వేళ చేసిన కమెంట్స్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. ఆ సందర్భంగా జగన్ చుట్టూ ఉండే కోటరీ పైన తీవ్ర విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. కోటరీని వదిలించుకోకపోతే జగన్కు భవిష్యత్తు ఉండదని చెప్పాడు. అంతేకాదు, పోర్టు అంశంలో వైవి తనయుణ్ణి ఇరికించిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ వెనుక కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డేనని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సమక్షంలోనే 3 సార్లు మద్యం పాలసీ సిట్టింగులు జరిగాయని, కానీ ఈ పాలసీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. విజయసాయి ఇచ్చిన సమాచారంతో లిక్కర్ కేసు విచారణలో కదలికి వచ్చింది. ఆయన్ను విచారించిన తర్వాత సిట్టు దూకుడు కూడా పెంచింది. వరుసగా మద్యం కుంభకోణానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు మరోసారి సాయిరెడ్డికి సిట్టు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతుంది. పార్టీని వీడిన తర్వాత సాయిరెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి రావాలని జగన్ నుంచి ఆహ్వానం అందించినట్లుగా వైసీపీ నేతల్లో ఒక ప్రచారం అయితే సాగుతుంది. లిక్కర్ స్కామ్ కేసులో సాయిరెడ్డి అప్రూవర్గా మారితే జగన్కు చిక్కులు తప్పని భయపడుతున్నారట. అందుకే సాయిరెడ్డిని తిరిగి రప్పించాలని ప్రయత్నిస్తున్నారట. సరిగ్గా ఇదే సమయంలో తాను విచారణకు రాలేకపోతున్నానంటూ సిట్ అధికారులకు సాయిరెడ్డి సమాచారం ఇవ్వడం పైన అనేక సందేహాలు కలుగుతున్నాయి. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల విచారణకు రావట్లేదని ఆయన సిట్ అధికారులకు తెలిపారు. అయితే తాను ఎప్పుడు విచారణకు హాజరవుతారో 2 రోజుల్లో వెల్లడిస్తానని సిట్కు తెలిపారు. రీఎంట్రీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నందునే సాయిరెడ్డి సిట్ ముందుకు రాలేదన్న పుకార్లు షికారులు చేస్తున్నాయి. వైఎస్ కుటుంబంతో తొలి నుంచి సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డి జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కీలకంగా మారారు. జగన్తో పాటుగా జైలుకు కూడా వెళ్లారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పాటుగా ఢిల్లీ ఏపీ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ పరాజయం తరువాత వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు. వైసీపీని వేయటంతో పాటు రాజకీయాల నుంచి నిష్క్రమించినట్లుగా ప్రకటించారు. కాగా సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. కానీ అలాంటి వార్తలను సాయిరెడ్డి ఖండించారు. తాను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్లు కూడా వదులుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సిట్టు విచారణకు పిలిచిన సమయంలో ఆయన వదిలిన ఒక ట్వీట్ చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. కర్మ చేసేవాళ్ళు అనుభవించక తప్పదు, అయితే కర్మ చేయాల్సిందే అంటూ విజయసాయిరెడ్డి ఇవాళ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనేది తేలాల్సి ఉంది. అయితే ఇదే పోస్ట్లో ఆయన విపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు రాజధర్మం పాటించాలంటూ హిందీలో ఒక వ్యాఖ్యను జోడించారు. దీంతో వైసీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు దర్యాప్తు వేగం చేసే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 అనుచరులను ఇటీవల సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన తనయుడు మోహిత్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇదే కేసులో A39గా ఉన్నాడు మోహిత్ రెడ్డి. అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. మరోవైపు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సహా బిగ్ బాస్ లిక్కర్ స్కామ్ కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి తరుణంలో నోటీసులు అందుకున్న విజయసాయిరెడ్డి విచారణకు ఎప్పుడు హాజరవుతారు, వస్తే ఈసారి ఎవరి పేరు చెప్తారనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ఎలా ఉంటే ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పిన సాయిరెడ్డి శనివారం సిట్ ముందుకు హాజరు కావాల్సి ఉన్నా డొమా కొట్టారు. ఎప్పుడు వస్తానో 2 రోజుల్లో చెప్తానంటూ చెప్పడం పైన ఏం జరిగి ఉంటుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.